తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య హత్యదిన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కాలేజ్ చైర్మన్ కె సత్యనారాయణ, డైరెక్టర్స్ అడ్డాల శ్రీహరి, టీవీవీ ప్రసాద్, పీవీఆర్, కీర్తి, నాని, కళాశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల పాలకవర్గం సిబ్బందితో కాసేపు మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వారి యోగక్షేమాల గురించి, కళాశాల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ మరింత రాణిస్తారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పేద విద్యార్థికి శనివారం ఇంటర్ ఫీజు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించే కార్యక్రమాన్ని భీమవరం డిఎన్ఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని విద్యార్థులకు సహకారం అందించేందుకు ఎంతో మంది దాతలున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణానికి చెందిన దూలం మౌనిక ఉన్నత చదువులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలను సంతోష్ ను సమీకరించి 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని వారి తండ్రి చెరుకుపల్లి మురళీకృష్ణ పేరిట అందజేస్తామని డిఎన్ఆర్ జూనియర్ కళాశాలలో సిఎస్సి గ్రూప్ లో చేర్పించామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శివాజీరాజు మాట్లాడుతూ డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గం కూడా ఈ విద్యార్థికి ఫీజు రాయితీ అందించినట్టు తెలియజేశారు. మౌలిక అనే విద్యార్థిని 10th పాస్ అయిన తర్వాత చదువుకోవాలనే ఉత్సాహం ఉంది. తల్లిదండ్రులు మా వల్ల కాదని చెప్పి చూపెట్టారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించాలని తాతలు కావాలి. ప్రత్యేకించి ఈ అమ్మాయి పరిస్థితిని బట్టి చూసి చెరుకుపల్లి సంతోష్ గారు వారి తండ్రి గారు పేరిట 10,000 రూపాయలు వాళ్ళ అమ్మాయి చదువు కోసం ఇవ్వడం జరిగింది. డిఎన్ఆర్ కళాశాల జూనియర్ కళాశాలలో అమ్మాయి సిఈసి గ్రూప్ లో చేయడం జరిగింది. చెరుకుపల్లి మురళీకృష్ణ వారి సతీమణి చెరుకుపల్లి కృష్ణవేణి గారు ఈ దాతృత్వం అందించారని తెలియజేసుకున్నాం. ఇలాంటి విద్యార్థులు ఎవరున్నా సరే మేము చేయూతనిస్తామని చెప్పేసి ఈ అమ్మాయి బాగా చెందినటువంటి దూలం మౌనిక తల్లిదండ్రులు పూర్వం నుంచి మాకు తెలుసు. ఈ అమ్మాయి 10th క్లాస్ పూర్తయిన తర్వాత వాళ్ళ పెద్దలు చదువుకోవడానికి విద్యకి ఇబ్బందిగా ఉందని చెప్పారంటే రంగసాయి గారితో నేను చెప్పడం జరిగింది. రంగసాయి గారు పాండురంగరాజు గారితో మాట్లాడి మన డిఎన్ఆర్ కళాశాల అయితే కనుక మంచి విద్యని ఏర్పాటు చేస్తారు, వారికి మనకున్న దాంట్లో వాళ్ళకి కూడా అత్యధికంగా వాళ్ళకి సహాయం చేస్తే కనుక వారికి విద్యను ఏర్పాటు చేస్తారని చెప్పడంతో అమ్మాయి చదువు నిమిత్తంగా మా నాన్నగారి పేరు మీద ఈ సంవత్సరం 3,000 రూపాయలు అమ్మాయికి అందిస్తారు. మౌనిక చదువు నిమిత్తం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ రాజరాజు బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ పాండురంగరాజు గారు దాతల సహాయంతో ఈ సంవత్సరం ఈ అమ్మాయికి కాలేజ్ ఫీజుకి దాతల సహాయంతో ఈ అమ్మాయి చదువుకుంటుంది. ప్రైవేట్ స్కూల్స్ లోనే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ అమ్మకాలతో పుస్తక వ్యాపారస్తులందరూ నష్టపోతున్నారని, ఈ దోపిడీని అరికట్టి పుస్తక వ్యాపారస్తులను ఆదుకోవాలని భీమవరం బుక్ సెల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఒబిలిశెట్టి ప్రసాదరావు, ఒబిలిశెట్టి రాజా డిమాండ్ చేశారు. శనివారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్కూల్స్ తెరిచి 2 వారాలు గడుస్తున్నా కనీస స్థాయిలో కూడా పుస్తక విక్రయాలు జరగడం లేదని, జిల్లా వ్యాప్తంగా సుమారు 130 బుక్ స్టేషనరీలు ఉండగా 1,500 మంది పనిచేస్తున్నారని అన్నారు. పలు ప్రైవేట్ స్కూళ్లలోనే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ అమ్మకాలను ఆయా స్కూళ్ల యాజమాన్యాలు నిర్వహిస్తూ ఉండడంతో పుస్తకాలు అమ్మే షాపులు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయించకూడదనే విద్యా హక్కు చట్టం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే పద్ధతి కనుక కొనసాగితే నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు. పాఠశాలలను కేవలం విద్యా కేంద్రాలుగా మాత్రమే ఉంచాలి తప్ప వ్యాపార కేంద్రాలుగా మార్చకూడదని నిబంధనలు ఉన్నాయని, అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చి వారి గోడును చెబుతున్నారని అన్నారు.
ప్రైవేట్ స్కూళ్లు నేరుగా పుస్తకాలను విక్రయించడం వల్ల ఎన్నో ఏళ్ల తరబడి ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న బుక్ సెల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ సభ్యులు వబిలిశెట్టి రాధాకృష్ణ, వబిలిశెట్టి నాగర్ రామకిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకి అందరికీ విజ్ఞప్తి, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లకు అందరికీ మా విన్నపం. గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా మా సంస్థలో పుస్తక వ్యాపారంలో సేవలు అందిస్తున్నాము. గతంలో పుస్తక వ్యాపారం సీజన్ అంటే దాదాపు 45 రోజులు 60 రోజులు కంటిన్యూగా ఉండేదండి. 365 రోజులు పుస్తక వ్యాపారం చేసి ఈ 45 రోజుల కోసం మేము వేచి చూసేవాళ్ళం. ఇలా సంవత్సరం పొడుగుతూ ట్యాక్సులు కడుతూ, సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి అన్ని రకాల GST ట్యాక్స్లు అన్ని కడుతూ మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం. గత చాలా కాలంగా స్కూల్స్ అందరూ కూడా మా వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారండి. ఈ బెల్ట్, స్కూల్ టైలు, మొత్తం యూనిఫారాలు, స్కూల్ బుక్స్ అన్ని కూడా విక్రయిస్తున్నారు. ఇది మన పుస్తక వ్యాపారానికి చాలా కోలుకోలేని ఇబ్బందిగా ఉంది. దయచేసి దీని మీద ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకోవాలి. గతంలో ఈ విషయం గౌరవనీయులు నారా లోకేష్ గారికి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని కొంచెం పరిగణించి పుస్తక వ్యాపారం మీద ఆధారపడ్డ వ్యాపారస్తులకి, వ్యాపారం మీద ఆధారపడ్డ స్టాఫ్ కి అందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళు స్కూల్లో బుక్స్ అన్ని అమ్మటమే కాకుండా మార్కెట్ కి సంబంధం లేకుండా వారి ఇష్టానుసారంగా 60%, 70% అంతకన్నా ఎక్కువగా అమ్ముతున్నారు. సెట్ వివరాలు కూడా ఏమీ చెప్పకుండా ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. దీన్ని పరిగణలో తీసుకుని ఒకసారి ఆఫీసర్లు అందరూ ఒకసారి చెక్ చేసి ఒకసారి స్కూల్ పరిధిలో పుస్తక వ్యాపారాన్ని కట్టుదిట్టం చేయాలని, మా పుస్తక వ్యాపారులకి సహకారం అందించాలని మా అందరి పుస్తక వ్యాపారం సంఘం తరఫున వబిలిశెట్టి ప్రసాదరావు గారు, బీజేపీ పడమర అధ్యక్షుల వారి సమక్షంలో మేము పత్రికాముఖంగా వ్యాపారులందరికీ చాలా కష్టాలు ఉన్నాయి. ఇంచుమించు మేము 1962లో ప్రారంభించాం ఈ వ్యాపారం. మాకన్నా ఎక్కువగా బాగా చేస్తున్నారు వ్యాపారం. ఒక GST లైసెన్స్ లేదు, ఏమీ లేదు. అలాగే మేము కూడా రికగ్నైజ్డ్ లేకుండా కాన్వెంట్లు పెట్టుకోమంటే చెప్పండి, మొత్తం అందరూ ఏకమై బుక్ సెల్లర్స్, బుక్ షాపులు తీసేసి కాన్వెంట్లు పెట్టుకుంటాం. మాకింత పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పించారు. మేమంతా ఖాళీ అయిపోయాం ప్రస్తుతానికి. మున్సిపాలిటీ లైసెన్స్ కడుతున్నాం, GST లైసెన్స్ కడుతున్నాం, అన్ని లైసెన్సులు కట్టి ట్యాక్సులు కడుతున్నాం. కట్టిన తర్వాత సంవత్సరంలో వచ్చే ఈ 40 రోజులు పుస్తక వ్యాపారాన్ని గద్దలా కనుక్కుని వెళ్ళిపోతున్నారు స్కూల్స్ వాళ్ళు. దీని మీద సరైన యాక్షన్ తీసుకుని మాకు జీవో రిలీజ్ చేయాలి. లేదా త్వరలో పేరెంట్స్ తో పాటు బుక్ సెల్లర్స్ తో పాటు అందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం, నిరాహార దీక్ష కూడా చేపడటానికి మేము వెనకాడం. ఇది తేలే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు. లేదంటే మా అందరికి గవర్నమెంట్ జాబ్లు ఇప్పించాలి. 60 రూపాయలు ఉంది మా షాప్ లో, దాన్ని తీసుకెళ్లి 900 రూపాయలకి స్టడీ మెటీరియల్ వర్క్ బుక్ అని చెప్పి దానికి రంగులు పూసి, ఒక కంపెనీ పేరు లేకుండా, ఒక పబ్లిషర్ పేరు లేకుండా వెనకాల బార్కోడ్ రూపంలో వేసి ఎక్కువ రేట్లకు విక్రయించి మమ్మల్ని ప్రస్తుతానికి షాపుల్లో బొమ్మలోనూ, ఎరేజర్లు, పెన్సిళ్ళు అమ్ముకునేలా చేశారు ఈ స్కూల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. షాపు రెంట్లో ట్యాక్స్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అలాగే మమ్మల్ని ఆనుకుని ఒక్కో షాప్ లో 10 మంది 15 మంది వర్కర్లు ఉంటారు. మేము బుక్ సెల్లర్స్ అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని నిర్మూలించలేక షాపులు మూతపడితే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని బుక్ సెల్లర్స్ ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఖాళీ అయిపోతారు కదా. గవర్నమెంట్ బుక్స్ అమ్మితే మినిమం మార్జిన్ వస్తుంది. లాభం వచ్చే పుస్తకాలు అన్ని కూడా వాళ్ళు అమ్మేసుకుని గవర్నమెంట్ బుక్స్ పలానా చోట ఉంటాయి, ఆ బుక్ సెల్లర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి దాని రేట్ కూడా తక్కువ రేట్ చెప్పి ఆ రేటుకి దొరుకుతుందని చెప్పి పంపిస్తారు కాన్వెంట్. పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఫీజు పట్టిక, నీ ఫీజు నియంత్రణ అని చెప్పని రిలీజ్ చేసింది. హోటల్కి వెళ్తే మనం ధరల పట్టిక ఎలా పెడతామో అలా పెట్టింది. అలాగా ప్రతి కాన్వెంట్ లో కూడా ఫీజు నియంత్రణ కూడా చేసి ఏ విద్యార్థికి 1వ క్లాస్ కి ఏ ఫీజు, LKGకి ఏ ఫీజు, అది బుక్స్ కూడా అక్కడ అమ్మనివ్వకుండా చేయాలి. ఫీజు నియంత్రణ కూడా చేసి పెట్టాలి. సరైన జీవోని రిలీజ్ చేసి మా బుక్ సెల్లర్స్ అందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో అగ్రగణ్యులు బంకిం చంద్ర చటర్జీ అని నాటకకర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయాగ్రహణ విద్యా దురంధరుడు కాళ్లకూరి నారాయణరావు అని పలువురు వక్తలు అన్నారు. భీమవరం వెంకటరమ థియేటర్ ప్రాంగణంలో శనివారం వందే మాతరం గేయ రచయిత, దేశభక్తులు బంకిం చంద్ర చటర్జీ జయంతి, సాహితీవేత్త, కవి కాళ్లకూరి నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహితీవేత్త కలిగొట్ల గోపాల శర్మ, శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ట్రస్ట్ సభ్యులు అరసువల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర్యోద్యమంలో వందే మాతరం నినాదం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని, వందే మాతరం గీతం ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుందని అన్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ విజయవతి రాఘవులు, గంటా సుందర్ కుమార్లు మాట్లాడుతూ ప్రజల హృదయాలను సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలు రచించిన సాహితీవేత్త కాళ్లకూరి అని, చింతామణి
వర విక్రయం అనంతర కాలంలో చలనచిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించాయని, చింతామణి నాటకం నేటికి రంగస్థలంపై ఆదరణ పొందుతూనే ఉందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భక్తిని ప్రేరేపించే వందే మాతరం గీతం రచించిన బంకిం చంద్ర చటర్జీ చరిత్ర యుగాంతం వరకు నిలిచి ఉంటుందని, దేశభక్తి జాతీయ సమైక్యత మేళవించి ఒక జాతీయ స్ఫూర్తినిచ్చాయని, వందే మాతరం గీతం భారతదేశ ఔన్నత్యానికే ప్రతీకని అన్నారు. అనంతరం దేశభక్తి ప్రతిజ్ఞ నిర్వహించి ముక్తకంఠంతో వందే మాతరం మా తెలుగు తల్లికి మల్లెపూలదండ గీతాన్ని ఆలపించారు. కవి, నాటక రచయిత కాళకూరి నారాయణరావు గారి జయంతి. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మచ్చిపూరిలో జన్మించారు. 27 జూన్ 1927లో జన్మించడం జరిగింది. ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొని ఉద్యమానికి సంబంధించిన ఎన్నో రచనలు చేశారు. అందులో ముఖ్యంగా వర విక్రయం, ప్రసిద్ధి పొందినటువంటి నాటకాలు, అలాగే చింతామణి, అందరికీ సుపరిచితమైనటువంటి చింతామణి నాటకం రచించారు. ఆ వేశ్య వృత్తుల్ని వాటిని నిరసిస్తూ రచించినటువంటి చింతామణి, వర విక్రయం, కట్నాలు సంబంధించినటువంటి విషయాల్ని నిరసిస్తూ రచించింది. మద్యపానం గురించి పానశాల అనేటువంటి కూడా రచించడం జరిగింది. మద్యపానం అనే రచన చేశారు. అందులో రోజుకి పరిశీలన చేస్తే రోజుకు ₹1 చొప్పున ఖర్చు అవుతుంది మద్యపానాన్ని, కానీ సంవత్సరానికి 365 కోట్లు వృధాగా ఖర్చు అవుతుంది. ఆ రోజుల్లో ఆయన దాని మీద నాటకాన్ని రచించడం జరిగింది. అటువంటి మహనీయుల్ని తలుచుకోవటం మన అందరి యొక్క కర్తవ్యం. ఈ సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమాజంలో బాల్య వివాహం, కన్యాశుల్కం, పడుగు వృత్తి, ఈ 3కు సంబంధించిన ఇతివృత్తంతో చింతామణి అనేటువంటి ఒక నాటకాన్ని రాసి ప్రజాదరణ పొంది ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కవి కాళకూరి నారాయణరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులైన దక్షిణాది రాష్ట్రాల్లో ఆ నాటకానికి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు ఇంత అంతా కాదు. వారి యొక్క కార్యక్రమాన్ని, అలాగే స్వతంత్రోద్యమంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆకాంక్షలు రేకెత్తించి ఒక ప్రజా వెల్లువల వందే మాతర గీతంతో ఉత్తేజకరమైనటువంటి ఒక వాతావరణాన్ని ఈ రోజు వరకు కూడా నడిపించినటువంటి గీతాన్ని అందించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారి యొక్క కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీరిద్దరిని కూడా మేము గుర్తు చేసుకునేటువంటి సమయం. ఈనాటి యువత వీరందరూ ఏదైతే త్యాగధనులు ఉన్నారో వారికి పరిచయం చేయడమే ఈనాటి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాములు. ఆనాడు వారిద్దరూ కూడా చేసినటువంటిది, ఒకళ్ళు స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తే, ఒకళ్ళు ఈ స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి ఎన్నో అస్పృశ్యత, అంటరానితనం, నిరక్షరాస్యత దానిపై పోరాడినటువంటి వ్యక్తి ఒకరు. వీరిద్దరి యొక్క సంస్కరణ కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మాతర గీతంతో చైతన్యం చెందించిన మహానుభావుడు బంకిం చంద్ర చటర్జీ మన జాతి చరిత్రలో గొప్ప వ్యక్తిగా మనం భావించవచ్చు. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని సౌభాగ్యాలని, జరుగుతున్న విషయాలని నన్ను గురీకరించి రచనలు చేసినటువంటి బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతం అద్భుతాన్ని సృష్టించింది. ఇవాళ ప్రతి కార్యక్రమంలో, ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో మొట్టమొదటి వందే మాతర గీతంతోనే మనం ప్రారంభించుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే వందే మాతర గీతం 2 చరణాలే పాడుతున్నాం మనం. 5 చరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పి ప్రతి ప్రేయర్లోనూ కూడా 5 చరణాలు కూడా పాటించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. కాళకూరి నారాయణరావు గారు మన మచ్చిపూరిలో జన్మించి చింతామణి, వర విక్రయం ఇలాంటి నాటకాలు రాసి సామాజిక దురాచారాలను ఎండగడుతూ రచన చేసిన మహానుభావుడు. ఆయన కూడా స్మరించుకోవడం మన గౌరవం చెప్పి తెలియజేసుకుంటూ, కాళకూరి నారాయణరావు గారు రచన చింతామణి జగద్విఖ్యాతి చెందింది. అటువంటి నాటకాన్ని ప్రతి చోట కూడా ఇవాళ టీవీల్లో కూడా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేడియోలో కూడా సీరియల్ నాటకం వచ్చింది. అటువంటి మహానుభావుల చరిత్రను సువర్ణ. భీమవరం రూరల్ మండలం చినమిరం గ్రామం కొత్తపేట రామాలయం వీధిలో వేయించేసి ఉన్న ధనుకొండమ్మ తల్లి 17వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ధనుకొండమ్మ అమ్మవారికి కొత్తపేట ఆడపడుచులు రకరకాల స్వీట్లు, చలివిడి, పానకాలతో ఘనంగా సార సమర్పించారని జాతర కమిటీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొత్తపేట దేవాలయానికి అమ్మవారు నిలబెట్టారండి. ఆ అమ్మవారి దేవాలయానికి మేము మా ఊరి ఆడపడుచులందరూ కూడాను ఈసారి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మొదలెట్టాం మేము ఈసారి. చాలా సంతోషంగా ఉన్నాం. చల్లగా చూసి అమ్మ ఏలింగా మమ్మల్ని దీవించి మమ్మల్ని కాపాడి మా బిడ్డలు కాపాడి మమ్మల్ని అందరినీ ఆశ్రయించి తల్లి ఆ చల్లని తల్లి మమ్మల్ని అందరినీ దీవించే కొత్తపేట రామాయణ వారి ఆధ్వర్యంలో గంగమ్మ జాతర మహోత్సవాలు 17వ మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ ఒక సందర్భంగా మా కొత్తపేట ఆడపడుచులందరూ కూడా ఎంతో రంగరంగ వైభవంగా సారి అమ్మవారికి అప్పగించడం జరిగింది. నిజంగా కూడా ఇది మా 17 సంవత్సరాల ఈ ఒక జాతర మహోత్సవం సందర్భంగా ఇది మొట్టమొదటిసారి నిజంగా చాలా వైభవంగా చేశారు. అన్ని రకాల స్వీట్లు, పళ్ళు, పానకం, సలివిడి ముద్దతో అమ్మవారికి సారప్ప చెప్పడం చాలా సంతోషం ఉంది. ఊరంతా కూడా చాలా సందడిగా జరపడం, అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అమ్మలుగా నమ్మ వీళ్ళందరినీ కూడా చాలా చల్లగా చూడాలని చెప్పి, వీళ్ళ కుటుంబాలు అన్ని కూడా ఆర్థికంగా బాగుండాలని చెప్పి, వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఎప్పుడు జీవితాంతం నవ్వుతూ సంతోషపడాలని చెప్పి. భీమవరం పట్టణ ఇలవేల్పు ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి అనుగ్రహం కోసం ఎప్పటిలాగానే ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం దేవస్థానం అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అనంతరం వ్యవసాయం ఊపిరి పోసుకునే ఆషాఢ మాసం ఆరంభాన్ని సూచించే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా, ఏరువాక పూర్ణమి సందర్భంగా రైతు సోదర సోదరీమణులకు, భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులతో వ్యవసాయ సమృద్ధి, పాడి పంటల వృద్ధితో సుఖశాంతులు, సిరి సంపదలు కలగాలని, రైతాంగం బాగు కోసం సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అద్భుతమైన సంకల్పంతో ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ధాన్యలక్ష్మి పూజ, మహిళల సౌభాగ్యం కొరకు శ్రీ సౌభాగ్యలక్ష్మి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ప్రత్యేక పూజల్లో రైతులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు తెలియజేశారు. రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని, ధాన్య సమృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలగాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, లోకక్షేమం, శాంతి, ప్రజల ఆయురారోగ్యాల కోసం అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని అన్నారు. ఏరువాక పున్నమి సందర్భంగా నిర్వహించబడే ఈ మహోత్సవంలో రైతులు, మహిళలు, యువత, భక్తజనుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం విజ్ఞప్తి చేస్తుందని తెలియజేశారు. ఈ విశేష పూజల అనంతరం రైతులకు తలా గుప్పెడు ధాన్యం ఇవ్వనున్నామని, అవి పొలాల్లో చల్లుకోవడం ద్వారా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. దాతృత్వం ఒక తీయని వరమని ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. ఉండి మండలం వాండ్రం స్పెషల్, వాండ్రం మెయిన్, ఉండి భవానీపేట, కవిటం పాకలు, వెలివరు మెయిన్, గరువు పాఠశాలలకు కంచాలు, విద్యా సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. దాతలు పెన్మెత్స కృష్ణంరాజు, భారతీ కుమారుడు లయన్, పీవీఆర్కే ఆంజనేయరాజు, గాదరాజు శ్రీరామరాజు కుమారుడు, లయన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదరాజు రంగరాజు ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాదరాజు, ద్వారంపూడి నారాయణరెడ్డి, రుద్రరాజు నరసరాజు, పీవీఆర్కే ఆంజనేయరాజు, సత్య బ్రహ్మారెడ్డి, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, గాదరాజు వెంకటేశ్వరరాజు, టీచర్లు సత్యనారాయణ, కమలకుమారి, ఉషారాణి, గణేష్, చిరంజీవి, వెంకన్న, శ్యాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మండలం వాండ్రం గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాండ్రం మెయిన్ స్కూలు, వాండ్రం స్పెషల్ స్కూలు విద్యార్థులకి పౌష్టికాహారం తీసుకోవటానికి భోజన ప్లేట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాత కీర్తిశేషులు లైన్ పెన్మెచ్చ కృష్ణరాజు మాస్టారు, భారతీ దంపతుల కుమారుడు పివిఆర్కే ఆంజనేయరాజు గారు, గ్రామ ఎంపీటీసీ సభ్యులు, మా లైను సహచరులు. ఆయన ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముందుగా ఆయనకి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులంతా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా మరికొన్ని సౌకర్యాలు మీకు దానికి తోడ్పాటు అందిస్తున్నాయి. అందువల్ల విద్య బాగా నేర్చుకుని చక్కగా అభివృద్ధి సాధించాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా గారు అమ్మగారి పేర నాన్నగారి పేర ఆయన సారథ్యంలో శ్రీనివాసరాజు గారు పిల్లలకి పౌష్టికాహారం అందించాలని గవర్నమెంట్ పౌష్టికాహారం ఇస్తుంది. వాటికి ప్లేట్లు కంచాలు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మా లైన్స్ ఆధ్వర్యంలో ఆయన దాత ఈ కంచాల పంపిణీ కార్యక్రమం పెట్టారు. చాలా అభినందిస్తున్నాం. వారికి నాన్నగారి లాగా ఆయన కూడా కొంచెం లైన్స్ లో బాగా యాక్టివ్ గా ఉండాలని చెప్పి లైన్స్ తరపున అందరూ కూడా కోరుతున్నాం. వారు పూర్తి సహకారం అందిస్తున్నారు కాబట్టి వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే లయన్స్ క్లబ్ మా ఫాదర్కి లయన్స్ క్లబ్ అంటే చాలా ఇష్టం. వారి గుర్తుగా ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్కి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విద్యార్థులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆహార సదుపాయంలో భాగంగా నాణ్యమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి ప్లేట్లు కూడా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందనే ఆలోచనతోటి మేము మండలంలోని అనేక పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో అమలు జరుగుతున్నాం. విద్యార్థులంతా కూడా మంచిగా చదువుకుని భవిష్యత్తులో కూడా ఈ లైన్ సభ్యులు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నారో వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇదే విధమైన సేవలు ఆనాటి సమాజానికి మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మండలంలో లయన్స్ క్లబ్ మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఆంజనేయరాజు గారికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ వాండర్ రావడం జరిగింది. పెంబెత్తి కృష్ణరాజు గారు, భారతి గారు కీర్తి చేసిన వారి పేరు మీద వారి కుమారుడు పెంబెత్తి ఆంజనేయరాజు గారు మాకు స్పాన్సర్ చేశారు. ఈ కంచాలు ఈ స్కూల్లో ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మేము అనేక చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏంటంటే ఈ స్కూల్లో కవిటంపాకల స్కూల్ అంటే చాలా మారుమూల గ్రామం ఉండికి. అలాంటి స్కూల్లో రంగరాజు గారు, మా ఉండికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రంగరాజు గారు తండ్రి గారి పేరు మీద శ్రీరామరాజు గారి జ్ఞాపకార్థం ఈ ప్లేట్లు పంపిణీ కార్యక్రమం పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు రంగరాజు గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్లబ్ ముందు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ద్వారా మా పాఠశాలకి అందరూ ప్లేట్స్ ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు అందరికీ. ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకి పెనుమెత్త కృష్ణరాజు గారు, శ్రీమతి భారతి గారి తరఫున వారి కుమారులు ఆంజనేయరాజు గారు మా పాఠశాలకి కంచాలు బహుకరించినందుకు మేము స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లయన్స్ క్లబ్ వారు మా పాఠశాలకి పుస్తకాలు ఇస్తా అన్నారు. అదేవిధంగా నేనేమో మాకు ప్లేట్లు అవసరం అండి, ప్లేట్లు కావాలండి అని అడిగాను. సో రంగరాజు మాస్టర్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మా పాఠశాలకు ప్లేట్స్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. పిల్లలు కూడా 20 మంది వరకు వస్తున్నారండి. సో పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా ఏదో ఒక ప్రోత్సాహకాలు ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో ప్రజాస్వామ్య హత్య దినం 1975 జూన్ 25 అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు. నాటి చీకటి రోజులను గుర్తు చేస్తూ నాడు జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసాన్ని ఖండించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గొల్లవానితిప్ప గ్రామంలోని వంతెనపై జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు. పనుల విషయంలో ఎటువంటి జాప్యం వద్దని అధికారులకు సూచన. జూన్ 28 నుండి 3 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాతలకు సత్కారం, ప్రశంసా పత్రాలు, జ్ఞాపకాలు అందజేసిన డాక్టర్ నూలి వరప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.